Good afternoon. How are you reading? ఎట్లా చదువుతున్నారు? హౌ ఇస్ యువర్ మోటివేషన్ నౌ? 2 రోజులు అయింది రిజల్ట్స్ వచ్చి మోటివేషన్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది, అంతే కదా? క్లాస్ స్టార్ట్ అయ్యాక ఎవరు మాట్లాడాలి కదా? కామ్గా ఉండాలి. ఎవరు మాట్లాడుతున్నారు వాళ్ళు కామ్గా ఉండాలి. బిఫోర్ స్టార్టింగ్ విత్ ద న్యూస్ పేపర్, నౌ హౌ మెనీ హ్యావ్ స్టార్టెడ్ న్యూస్ పేపర్ ఇన్ ద లాస్ట్ 1 week? ఈ 1 week అయింది స్టార్ట్ చేసి అని ఎంతమంది ఉన్నారు? Right, obviously most of the people are had started newspaper in the last 1 week. Online students, am I audible? Once confirm please. Now see, remember, newspaper is the most important part in your preparation. Now దానికి మనం ఎన్ని యాడ్జెక్టివ్లు ఎన్ని యాడ్వర్బ్లు యాడ్ చేసినా సరే న్యూస్పేపర్ హ్యాస్ ఇట్స్ అల్టిమేట్ ఇంపార్టెన్స్. నౌ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రీడ్ n number of newspapers. మన దగ్గర ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, డౌన్ టు ఎర్త్, సైన్స్ రిపోర్ట్, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి మనకి. నౌ వీ కాంట్ రిలై ఆన్ కంప్లీట్ న్యూస్ పేపర్స్. సో మనం అప్పుడు ఏం చేయొచ్చు అంటే, న్యూస్ పేపర్ గురించి మీకు ఏం తెలియదు అనుకుని నేను చెప్తాను. ఇఫ్ ఎట్ ఆల్ నో ఆల్సో వినండి, పర్లేదు. నౌ ద ఫస్ట్ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు ఫైన్ అప్. నౌ సి, newspaper, as I mentioned earlier, there are n number of newspapers, but we can't go about every newspaper. All can understand English, right? రైట్. నాన్ తెలుగు ఎవరైనా ఉన్నారా? నాన్ తెలుగు ఎవరు లేరు కదా? ఓకే. నౌ సి, సో మ్యాక్సిమం వాట్ వీ కెన్ డూ, వీ కెన్ రిలై ఆన్ వన్ న్యూస్ పేపర్, ఐదర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్ హిందూ. దట్ ఈస్ ఫర్ ష్యూర్. అది మీ చాయిస్. మీరు ఇండియన్ ఎక్స్ప్రెస్ మీద డిపెండ్ అవుతారా, హిందూ మీద డిపెండ్ అవుతారా అని. జనరలీ ఐ వుడ్ బీ సజెస్టింగ్ హిందూ. ఇండియన్ ఎక్స్ప్రెస్ మంచిది కాదు అని కాదు. ఈవెన్ ఇన్ ద లాస్ట్ 6 months వాట్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈస్ డూయింగ్ దట్ ఇట్ ఈస్ రన్నింగ్ ఎ సపరేట్ కాలం ఫర్ యూపీఎస్సీ ఆల్సో. ఇండియన్ ఎక్స్ప్రెస్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ అని చెప్పి వాళ్ళు పెద్ద మార్కెటే క్రియేట్ చేసుకున్నారు. ఎలా అయితే బయట మంత్లీ మ్యాగజైన్స్ అమ్ముతారో వాళ్ళ 999కి వాళ్ళు యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కూడా అమ్ముతున్నారు ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు. రైట్. సో మై సజెషన్ ఈస్ టు రిలై ఆన్ హిందూ న్యూస్ పేపర్. సో హౌ మచ్ టైమ్ ఇట్ ఈస్ టేకింగ్ ఫర్ యూ టు రీడ్ న్యూస్ పేపర్? రీసెంట్గా స్టార్ట్ చేసిన చెప్పండి. 1 hour, 1.5 hour, రైట్. నౌ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ బ్యాడ్ థింగ్ టు ఇన్వెస్ట్ 1.5 hour in the initial times, because in the initial up to 1 month or 1.5 month you may not be knowing what to read and what to skip. ఏది స్కిప్ చేయాలి, ఏది చదవాలి అనేది మీకు తెలియకపోవచ్చు. సో దానివల్ల ఇనీషియల్గా టైం పడుతుంది. బట్ విత్ అరౌండ్ 1.5 month 2 months మీరు ముందుకు డౌన్ ద లేన్ వెళ్ళేసరికి యువర్ టైమ్ విత్ రెస్పెక్ట్ టు న్యూస్ పేపర్ గెట్స్ రెడ్యూస్డ్. నవ్వు అది ఎంత రెడ్యూస్డ్ అంటే కొంతమందికి 45 minutesలో అవ్వచ్చు, కొంతమందికి 1 hourలో అవ్వచ్చు, కొంతమందికి 30 minutesలో అవ్వచ్చు. 45 minutes కన్నా తక్కువలో అవ్వడం అనేది కొంచెం కష్టం. ఆల్రెడీ ఇప్పుడు సర్వీస్లో ఉన్న వాళ్ళకైనా సరే అది కష్టం. ఓకే. సో రిలై ఆన్ వన్ న్యూస్ పేపర్. నవ్వు మరి మిగతావి మిగిలిపోతాయి కదా, తెలియని ఉంటాయి కదా, మరి ఏం చేస్తారు వాటి కోసం? సో వాట్ యూ కెన్ డూ ఇస్ దట్ యూ ఆర్ అటెండింగ్ ఎనీవే న్యూస్ పేపర్ క్లాస్ ఫర్ ½ hour. నౌ దీనివల్ల ఏమవుతుందంటే వాట్ ఆర్ ద టాపిక్స్ యూ నీడ్ టు రివైజ్ అనేది మీకు తెలుస్తుంది. అండ్ ఆబ్వియస్లీ నేను ½ hour క్లాస్ వీ కాంట్ కవర్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. రిమైనింగ్ టాపిక్స్ మీరు చూస్తారు. నౌ డ్యూరింగ్ డిన్నర్ జస్ట్ ఓపెన్ ఎనీ ప్రామినెంట్ ఇన్స్టిట్యూట్స్ వెబ్సైట్. ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ నేమ్, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ ఆల్సో, బీట్ విజన్, వాజీరామ్, దృష్టి ఐఏఎస్, ఇన్సైట్స్, ఐఏఎస్ బాబా, ఎనీథింగ్. ఓపెన్ and while you are eating or when you are chit chatting with your friends, invest some 15 to 20 minutes. మీరు ఏవైతే చదివారో వదిలేయండి. చదవనివి మ్యాక్స్ టు మ్యాక్స్ దేర్ విల్ బి 3 to 4. ఎందుకంటే ఇండియన్ ఎక్స్ప్రెస్లో రాసినా హిందీలో రాసినా సరే పెహల్గాం టెర్రరిస్ట్ అటాకే కదా, అదేం మారిపోదు. సో రీడ్ ఓన్లీ దోస్ టాపిక్స్ విచ్ హ్యావ్ బీన్ నాట్ కవర్డ్ బై యూ. దానివల్ల మీకు టైం అనేది సేవ్ అవుతుంది అండ్ మొత్తం అన్ని టాపిక్స్ కూడా కవర్ అవుతాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఒక 1 week ఆర్ ఎల్స్ 1 day ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు రీడ్ న్యూస్ పేపర్, ఇప్పుడు ఇంకా స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి మీరు అంత న్యూస్ పేపర్ చదువుతారు, యూ ఆర్ వెరీ గుడ్ కిడ్స్. సో ఆబ్వియస్లీ యూ కెన్ రీడ్ న్యూస్ పేపర్. నౌ ఇప్పుడు ఒక సబ్జెక్ట్ మీకు అవుతుంది ప్యారలల్గా, సే పాలిటీ అండ్ మేబీ కొంతమందికి ఆప్షనల్ అవుతుంది. డౌన్ ద లేన్ మీరు వెళ్ళిన తర్వాత 2 months 3 months డౌన్ ద లేన్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ విల్ బి బొంబార్డెడ్ ఇన్ అవర్ బ్రెయిన్. అట్ ద టైమ్ వీ విల్ బి హ్యావింగ్ అడిషనల్ హెడేక్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్, ఎస్సేస్, ఎథిక్స్ అండ్ ఆల్. అప్పుడు న్యూస్ పేపర్ మీరు రెగ్యులర్గా చదవలేకపోవచ్చు. అండ్ మై సిన్సియర్ సజెషన్ ఈస్ టు రీడ్ న్యూస్ పేపర్ రెగ్యులర్లీ.
అందులో మాత్రం సెకండ్ థాట్ వద్దు. కాకపోతే ఒకవేళ మీరు చదవలేకపోతే ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు రీడ్ 1 డే ఆర్ 2 days మీరేం క్రైమ్ చేసినట్టు కాదు, చదవకపోయినా సరే పర్లేదు 1 or 2 days. ఎందుకంటే మీరు ఆల్రెడీ 1 week నుంచి చదువుతున్నాను అంటున్నారు కాబట్టి మీకు ఒక విషయం అర్థమై ఉండొచ్చు, సేమ్ ఇష్యూ మీద రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది, అవునా కదా? ఇప్పుడు ఈరోజు ఆ పెహల్గామ్ అటాక్ ఏదైతే ఉందో దాని మీద రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది. సో ఇఫ్ యూ మిస్ 1 day అదర్ డే ఒక 1 week ఆర్ 1 month తర్వాత కూడా వస్తుంది. అండ్ ఏదైతే ఈరోజు జరుగుతుందో ఇన్ ద నెక్స్ట్ కమింగ్ వీక్ దేర్ విల్ బి నెంబర్ ఆఫ్ ఎడిటోరియల్స్ ఆన్ దట్, అక్కడైనా కవర్ అవుతుంది. లేదు మీరు ఇది కూడా కవర్ చేయలేకపోయారు, మంత్లీ మ్యాగజైన్స్ అవుతారు కదా, అక్కడైనా కవర్ అవుతుంది. సో నా ఉద్దేశం ఏంటంటే డోంట్ బీ ఎనీ ఫియర్ఫుల్ ఆఫ్ నాట్ కవరింగ్ సమ్ టాపిక్స్ బికాజ్ current affairs is a vast ocean. You can't read each and everything. So current affairs varaku what you had promised me, what all you will be doing, you will be attending the class, you will be reading the newspaper on your own for some time, then for 15 to 20 minutes in the night you will be going through one website. ఇది అయిపోయిన తర్వాత whether to make notes of newspaper, see now ఆబ్వియస్లీ ఇంత చేసిన తర్వాత కూడా మనము మంత్లీ మ్యాగజైన్స్ అనేది పక్కగా చదవాలి. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ మేకింగ్ నోట్స్ ఆఫ్ ద న్యూస్ పేపర్ ఇట్ విల్ బి టేకింగ్ 2 more hours ఆర్ 1 more hour. మనకున్న ఈ ప్రైమ్ టైంలోని దానికి వేస్ట్ చేయడం మనం పాపం చేసినట్టు, ఇట్ ఈస్ ఎ సిన్. ఓకే, ఎందుకు సిన్ అంటున్నానంటే ఆల్రెడీ దేర్ ఆర్ వెరీ గుడ్ కంపైలేషన్స్ హూ ఆర్ డూయింగ్ దోస్ వర్క్ ఫర్ అస్. సో మీరు మ్యాక్స్ టు మ్యాక్స్ ఏం చేయొచ్చు అంటే జస్ట్ టేక్ వన్ నోట్బుక్, డివైడ్ దట్ బుక్ ఇంటూ సిలబస్ వైజ్, GS1 జాగ్రఫీ, హిస్టరీ, సొసైటీ, GS2 గవర్నెన్స్, పాలిటీ, ఇలాగ ఒక 200 pages నోట్స్ని మీరు ముందే డివైడ్ చేసేయండి. జస్ట్ ఏ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ అక్కడ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ న్యూస్ పేపర్, టుడేస్ న్యూస్ పేపర్ దెర్ ఇస్ మెన్షనింగ్ అబౌట్ SFIO, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ అనేదాన్ని మెన్షన్ చేశారు. నౌ రైట్ దట్ ఇన్ యువర్ పాలిటీ, జస్ట్ అంతే. నౌ మీరు మంత్లీ మ్యాగజైన్ ఎప్పుడైతే చదువుతారో మ్యాక్సిమం 90% టాపిక్స్ అన్నీ కవర్ అయిపోతాయి. టిక్ ఆల్ దోస్ టాపిక్స్, ఏవైతే లేవో దానికి మాత్రం నోట్స్ చేసుకోండి. అప్పుడు టైం మిగులుతుంది కదా మనకి, చాలా టైం మిగులుతుంది. అండ్ ఆబ్వియస్లీ ఇన్ దోస్ మంత్లీ మ్యాగజైన్స్ దే విల్ బీ కవరింగ్ కాంప్రిహెన్సివ్లీ, రైట్? సో వాట్ యూ విల్ బీ డూయింగ్, యూ విల్ బీ అటెండింగ్ ద క్లాస్, యూ విల్ బీ రీడింగ్ ద న్యూస్ పేపర్, యూ విల్ బీ ఇన్వెస్టింగ్ 15 or 20 more minutes in the night, అండ్ ఫర్దర్ యూ విల్ బీ రీడింగ్ వన్ గుడ్ మంత్లీ మ్యాగజైన్. నౌ ఈ మంత్లీ మ్యాగజైన్ ఎలా ఉంటుంది అంటే ఎనీ ప్రామినెంట్ ఇన్స్టిట్యూట్ మంత్లీ మ్యాగజైన్ ఇప్పుడు March 31st అయిపోతే దాని యొక్క మంత్లీ మ్యాగజైన్ జనరల్లీ ఆఫ్టర్ ది April 17th, April 18th ఆ టైంకి వస్తుంది. దేర్ విల్ బి ల్యాగ్ ఆఫ్ సమ్ 15 to 16 days. ఇది నేను ఎందుకు చెప్తానంటే ఇన్ యువర్ వైల్ యూ విల్ బి ప్లానింగ్, మీరు నెక్స్ట్ 1 year ఏం చదవాలని ప్లాన్ చేసుకొని ఉంటారు కదా, ఇన్ యువర్ ప్లానింగ్ ఓన్లీ పర్ మంత్ అలాట్ 2 days ఫర్ దట్ మ్యాగజైన్ ఆర్ ఎల్స్ అలాట్ 1 hour డైలీ ఫర్ దట్ మ్యాగజైన్. 18 days డిలేలో వస్తుంది. విజన్ అనుకోండి 18 days వస్తుంది, వాజిరామ్ 17 daysలో వస్తుంది. ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ది ఒక్కోలా ఉంటుంది, రైట్? ఓకే, సో మీరు కరెంట్ అఫైర్స్ వరకు చేయాల్సింది అది. నౌ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్ నో నీడ్ టు వర్రీ అబౌట్ యువర్ కరెంట్ అఫైర్స్ పోస్ట్ జనవరి. అందరూ జనరల్గా ఏం చేస్తారంటే ఈ ఫ్రమ్ జనవరి దే విల్ బి గోయింగ్ ఫర్ ఇయర్లీ మ్యాగజైన్స్, కంపైలేషన్స్. ఒకేసారి అంత పెద్ద మ్యాగజైన్ ఇప్పుడు ఆబ్వియస్గా ముందు చదవకపోతే మనకు అదే సొల్యూషన్, ఇంకేం లేదు. కానీ ఇప్పుడు మీరు ముందు చదివేసి ఉంటే అక్కడ మీరు ఇంకొక మ్యాగజైన్ వైపు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యు ఆర్ సార్టింగ్ అవుట్ 50% ఆఫ్ యువర్ వర్క్ నౌ ఓన్లీ, రైట్? సో దిస్ ఈస్ ఫర్ కరెంట్ అఫైర్స్ అండ్ న్యూస్ పేపర్. అండ్ వన్ మోర్ థింగ్, వై దిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఈస్ దట్ ఆబ్వియస్లీ ఇన్ ప్రిలిమ్స్ దేర్ విల్ బి డైరెక్ట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్, మినిమమ్ ఆఫ్ 25 questions డైరెక్ట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇన్ మెయిన్స్ దేర్ ఈస్ ఇన్ GS2 and GS3 ఈజ్ మోస్ట్లీ కరెంట్ అఫైర్స్. అండ్ ఇఫ్ నాట్ కరెంట్ అఫైర్స్ స్టాటిక్ క్వశ్చన్స్ కూడా ఏదైతే లింక్ అయి ఉంటాయో కరెంట్ అఫైర్స్కి లింక్ అయి ఉంటుందో దాని మీద స్టాటిక్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో యూ నీడ్ టు నో వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద కంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ సే మీకు ఇప్పుడు పాలిటీ అవుతుంది కదా, ఏం చాప్టర్ అవుతుంది? ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ అవుతుంది. లెజిస్లేచర్కి వచ్చారా? ఓకే, యూ మైట్ హర్డ్ అబౌట్ డెప్యూటీ స్పీకర్. నౌ in 2022 there is lot of hue and cry about deputy speaker in the country. డిప్యూటీ స్పీకర్ ఒక అపాయింట్మెంట్ జరగలేదన్నమాట. 3 years అయింది గవర్నమెంట్ ఫామ్ అయినా అపాయింట్మెంట్ జరగలేదు. మీకు తెలుస్తుంది రీజన్స్ ఏంటోని. నౌ బికాస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఆన్ దట్ దే హ్యాడ్ ఆస్క్డ్ వన్ స్టాటిక్ క్వశ్చన్ రిలేటెడ్ టు డిప్యూటీ స్పీకర్. ఓకే, సో క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారంటే
any static question if it is having current affairs linkage. For example, in 2023 paper they had asked about president election. ఎలా అవుతుంది? సిస్టమ్ పేరేంటి? ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. నౌ దాంట్లో ఉండే ఇంటర్నల్ థింగ్స్ మీద డెప్త్ థింగ్స్ మీద క్వశ్చన్ అడిగారు. నౌ వై దే హ్యాడ్ ఆస్క్డ్ అట్ ద టైమ్ ఈస్ దట్ అట్ ఇండియాలోనప్పుడు ద్రౌపది ముర్ము గారి ఎలక్షన్ జరిగింది. దట్స్ వై కరెంట్ అఫైర్స్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు మీరు కరెంట్ అఫైర్స్కి నోట్స్ చేయొద్దు అంటున్నాను కాబట్టి మీరు చేయాల్సింది ఇంకొకటి ఏంటి అంటే, నౌ ఆబ్వియస్లీ యూఆర్ ఇన్ వెరీ ఎర్లీ స్టేజ్, బట్ 2 months డౌన్ ద లేన్లోని మీకు మొత్తం థింగ్స్ అన్నీ సెన్స్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇనీషియల్లీ ఇట్ మైట్ బి పెయిన్ఫుల్, బట్ ఆఫ్టర్ 2 months యూ విల్ బీ ఇన్ ఏ వెరీ కంఫర్టబుల్ పొజిషన్. అప్పుడు నుండి మీరు ఏం స్టార్ట్ చేయాలి అంటే, ఆర్ ఆన్సర్స్ మెయిన్స్ ఈజ్ ది మోస్ట్ అల్టిమేట్ థింగ్. ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి, అది యాక్సెప్ట్ చేస్తాను, బట్ మెయిన్స్ విల్ బి డిసైడింగ్ యువర్ ర్యాంక్. నౌ మెయిన్స్లోని మన ర్యాంక్ మనం మంచిగా రావాలి అంటే అవర్ ఆన్సర్ షుడ్ స్టాండ్ అవుట్ అండ్ దే షుడ్ బి యూనిక్. అది యూనిక్ ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, ఇన్ ఎవ్రీ ఆన్సర్ మీరు టాపర్ కాపీస్ కనుక చూసుంటే ఆన్సర్స్లోని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సే గవర్నర్ గురించి అయిందా? ఏం టాపిక్ అయింది ఒకటేదని చెప్పండి. ఓకే, అటార్నీ జనరల్. నౌ అటార్నీ జనరల్గా మెయిన్స్లోని క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే, అటార్నీ జనరల్ ఫీచర్స్ ఆర్ ఎల్స్ ఫంక్షన్స్, ప్రాబ్లమ్స్, సొల్యూషన్స్. నౌ ఇది అందరికీ తెలిసి ఉంటుంది, బట్ దాన్ని మనము బెటర్గా రాయాలి అంటే వీ షుడ్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్, వాల్యూ ఎడిషన్ ఎగ్జాంపుల్స్. రీసెంట్గా అటార్నీ జనరల్ చుట్టూ ఏదైనా జరిగిందా? రైట్, జనరల్గా ఏమంటారు, అటార్నీ జనరల్ని గవర్నమెంట్కి కావాల్సిన వాళ్ళని అపాయింట్ చేసుకుంటారు అని అంటారు. నౌ అలాంటి ఏమైనా మీ దగ్గర ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? వీ విల్ బి గెట్టింగ్ దోస్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ద న్యూస్ పేపర్. సో వాట్ యూ కెన్ డూ ఇస్ దట్ సిలబస్లో ఉండే మీరు ఇందాక జిఎస్ ఒక బుక్ మెయింటైన్ చేయమన్నాను కదా, ఇన్ దట్ బుక్ డివైడ్ దట్ బుక్ ఇంటూ జిఎస్ 1, 2, 3, 4 అండ్ అందులోని సిలబస్ సబ్ టాపిక్స్ కింద రాసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సే జాగ్రఫీలోని సిలబస్ అందరూ చూస్తున్నారు కదా, సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విల్ మేక్ యూ టు లబాస్నా. ఓన్లీ సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అందులోని ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీలోని ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది లొకేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనో టాపిక్ ఉంది. ఓకే, నా దాని గురించి మీకు ఏమైనా తెలిసి న్యూస్ పేపర్లో వచ్చింది అనుకోండి, అక్కడ దాని గురించి రాస్తారు. జస్ట్ మీ దగ్గర కొత్త ఫ్యాక్చువల్ డేటా, కొత్త ఎగ్జాంపుల్స్ అన్నీ ఉన్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్జిఓస్ గురించి, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. నౌ యూ హ్యాడ్ రెడ్ ఇన్ న్యూస్ పేపర్ అబౌట్ సమ్ నవ తేజస్విని ఎన్జిఓ. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గురించి ఒక క్వశ్చన్ ఉంది. ఇన్ న్యూస్ పేపర్ యూ హ్యాడ్ సీన్ అబౌట్ తెలంగాణ మహిళా శక్తి ప్రోగ్రామ్ ఇన్ తెలంగాణ విచ్ హానరబుల్ సీఎం ఈజ్ ఇంప్లిమెంటింగ్. అక్కడ ఎస్హెచ్జీస్ని ఎలాగా స్కూల్ యూనిఫామ్స్ కుట్టేలా చేస్తున్నారు, ఎస్హెచ్జీస్ని యూస్ చేసి తెలంగాణలో నుండి స్కూల్ యూనిఫామ్స్ కుట్టేలా చేస్తున్నారు. దే ఆర్ ప్రొవైడింగ్ సూపర్ మార్కెట్ వాళ్ళు రన్ చేసేలాగా ఇలాంటి నెంబర్ ఆఫ్ ఫెసిలిటీస్ దే ఆర్ ప్రొవైడింగ్. నౌ యూ విల్ బి గెట్టింగ్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ యువర్ న్యూస్ పేపర్. మీరు ఇవి చేస్తే ఫర్ ఎవ్రీ ఆన్సర్ యూ విల్ బి సీయింగ్ అట్లీస్ట్ 1/2 mark to 1 mark ఇంప్రూవ్మెంట్. ఒక క్వశ్చన్కి 1/2 mark అంటే 20 questionస్కి ఎంత? 10 marks. ఎన్ని పేపర్స్ ఉన్నాయి మనకి? 7 పేపర్స్, తెలుగు ఇంగ్లీష్ పక్కన పెడితే 7 into 10 70 marks. అంటే వెదర్ యూ విల్ బి ఇన్సైడ్ ద లిస్ట్ ఆర్ అవుట్ సైడ్ ద లిస్ట్, వెదర్ యూ విల్ బి గెట్టింగ్ ఐపీఎస్ ఆర్ ఐఏఎస్, వెదర్ యూ విల్ బి గెట్టింగ్ యువర్ హోమ్ క్యాడర్ ఆర్ అదర్ క్యాడర్, ప్రతిదీ కూడా దీంతోనే డిసైడ్ అయి ఉంటుంది. రైట్, సో దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూస్ పేపర్. నౌ అండ్ ఇప్పుడు ఇందులోని ఏది చదవాలి ఏది స్కిప్ చేయాలి అని అంటే ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ సిలబస్ విల్ బి గైడింగ్ యూ. మీరు సిలబస్ మీ పక్కన పెట్టుకోండి ఇన్ సాఫ్ట్ కాపీ ఆర్ హార్డ్ కాపీ. సిలబస్కి లింక్ అయ్యి ఏదైనా ఉంది అని అనిపిస్తే రీడ్ దట్, అదర్వైజ్ స్కిప్ దమ్. అండ్ జనరల్లీ స్కిప్ స్పోర్ట్స్, స్కిప్ మూవీస్ కావాలంటే చూసుకోండి, స్కిప్ క్రిమినల్ న్యూస్, స్కిప్ ఓవర్ పొలిటికల్ ఇష్యూస్. అలిగేషన్స్ ఇలాంటివన్నీ, ఆయిల్ కరప్షన్ చేశారు, వీళ్ళు కరప్షన్ చేశారు, అవి మనకు అవసరం లేదు. ఇఫ్ సంథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఎగ్జామ్ రీడ్ ఓన్లీ దెమ్. వీ హ్యావ్ టు సేవ్ టైం. ఇప్పుడు అందరి టైం కన్నా మీ టైం ఇంపార్టెంట్. నా టైము, విష్ణు సార్ టైము, అందరి టైం కన్నా మీ టైం ఇంపార్టెంట్. మీ పేరెంట్స్ టైం కన్నా మీ టైం ఇంపార్టెంట్. ప్రయారిటైజ్ యువర్ యాక్షన్స్ వెదర్ యూ హ్యావ్ టు పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ యాక్షన్ నౌ ఆర్ టుమారో. ఓకే, యా. ఫస్ట్, Indus Treaty with Pak put on hold.
Indus treaty with Pak put on hold. Now see, have you heard about the word Indus? What is it? River. So river Indus. For the exam, geographical aspect of this river Indus will be important. న్యూస్లో ఉంది కాబట్టి, మీన్స్ వాటర్ డిస్ట్రిబ్యూటరీస్ అది ఎక్కడ రైజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ స్టార్ట్స్ ఇన్ మానసరోవర్ ఇన్ టిబెట్, అది క్వశ్చన్ కింద రావచ్చు. దాన్ని ట్రిబ్యూటరీస్, లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఇవన్నీ అడగచ్చు. బట్ నౌ హియర్ ద న్యూస్ ఈజ్ అబౌట్ ఇట్స్ డిప్లొమాటికల్ ఆస్పెక్ట్. Indus water treaty. Now all of you know one sad event had happened, that Pahalgamlo terrorist attack అనేది జరిగింది. Around 30 Indian tourists have been killed by terrorists. Now దానికి ప్రతీకారం మనం తీర్చుకోవాలి. Now that we need not be going into their territory and killing them. చాలా విధాలుగా కూడా వాళ్ళు ఇబ్బంది పడేలా చేయొచ్చు కదా. గవర్నమెంట్ హ్యాడ్ టేకెన్ 5 steps అండ్ మోస్ట్ ప్రామినెంట్ స్టెప్ ఆఫ్ ఇట్ ఈస్ పుట్టింగ్ ఇన్ అబేయన్స్ ది ఇండస్ వాటర్ ట్రీటీ. మన ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేశారు. ఈ ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఏంటి? దిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ ఇయర్ మెయిన్స్లో కూడా ఇది రావచ్చు డైరెక్ట్గా, ఎందుకంటే దీని గురించి నెక్స్ట్ 6 months ఇలా డిస్కషన్ అవుతూనే ఉంటుంది. బికాస్ ఇండస్ వాటర్ ట్రీటీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ది గోల్డ్ స్టాండర్డ్ ఆఫ్ ఇంటర్ కంట్రీ కొలాబరేషన్. ఏ దేశంలో కూడా ఇంత మంచి ట్రీటీ జరగలేదు. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ట్రాన్స్బౌండరీ రివర్స్. ట్రాన్స్బౌండరీ రివర్స్ మీన్స్ one river is flowing from one country to another country. See, remember, general మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, కావేరీ వాటర్ ఇష్యూ ఏంటది? తమిళనాడు అండ్ ఇండియాలో నుండే రెండు స్టేట్స్ మధ్యలోనే ఒక వాటర్ గురించి ఇంత గొడవ పెడితే మరి 2 కంట్రీస్ మధ్యలో ఎంత గొడవ అవ్వాలి? అవునా కదా? ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత నుండి కృష్ణా గోదావరి గురించి గొడవలు అవుతున్నాయి కదా. దెర్ ఈజ్ మహాదాయి వాటర్ డిస్ప్యూట్ బిట్వీన్ మహారాష్ట్ర అండ్ గోవా. దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ఇన్ ద కంట్రీ. నౌ how come there is no dispute between India and Pakistan? సొంత స్టేట్స్ కూడా కాదు, డిఫరెంట్ కంట్రీస్, రైట్? సో దానికి మేజర్ కారణం ఏంటంటే ఇన్ 1960 ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యాడ్ సైన్డ్ దిస్ ఇండస్ వాటర్ ట్రీటీ. దిస్ ఈజ్ బ్రోకర్డ్ బై వరల్డ్ బ్యాంక్. నౌ దీని ప్రకారం ఏమొచ్చింది అంటే, టెల్ మీ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఇండస్ ఇఫ్ యు నో. తెలియపోయినా పర్లే, చెప్పండి, ఏం కాదు. రవి, చినాబ్, జీలం, సట్లజ్, బీస్. ఓకే, నౌ ఈ ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం ఏంటి అంటే 3 rivers హ్యావ్ బీన్ గివెన్ టు పాకిస్తాన్, 3 rivers హ్యావ్ బీన్ గివెన్ టు ఇండియా. ఆ 3 rivers ఏంటి అంటే, తెలంగాణలో ముందు రూలింగ్లో ఉండే పార్టీ పేరేంటి? ఇండియాకి ఈ 3 rivers వచ్చాయి, బీస్, రవి, సట్లజ్. జడ్జిమెంట్స్ ఇచ్చే వాళ్ళని ఏమంటారు? వాళ్ళందరి హెడ్ సిజై, ఓకే, చినాబ్, జీలం, ఇండస్. ఓకే, complete rights with respect to these 3 rivers will be with Pakistan, with respect to these 3 rivers will be with India. ఓకే, సో అయితే ఏంటి ఇక్కడ అందులో రూల్స్ ఏంటి అంటే, they will be using these 3 rivers, India will be using these 3 rivers. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే, డైరెక్ట్గా ఈ 3 rivers పాకిస్తాన్లో పుడుతున్నాయా? కాదు కదా. India is an upper riparian country. Here you need to learn about a word called riparian. Upper riparian, lower riparian అంటే ఎక్కడ దేని నుండి ఏ కంట్రీ నుండి ఆర్ఎల్స్ ఏ స్టేట్ నుండి ఏ స్టేట్కి వెళ్తుందో, ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడి నుండి వెళ్తుందో దాన్ని అప్పర్ రైపేరియన్ అంటున్నాం. ఫ్రమ్ ఇండియా ఆల్ దీస్ రివర్స్ ఆర్ ఫ్లోయింగ్ టు పాకిస్తాన్. సో ఇన్ దిస్ కేస్ ఇండియా విల్ బికమ్ అప్పర్ రైపేరియన్ కంట్రీ, పాకిస్తాన్ లోవర్ రైపేరియన్ కంట్రీ. నా ఇండియా కావాలంటే వాటర్ ఆపేయచ్చు కదా, డ్యామ్స్ కట్టి సైడ్ లైన్ చేయొచ్చు, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ కోసం డైవర్ట్ చేయొచ్చు, నెంబర్ ఆఫ్ థింగ్స్ ద్వారా మనం దాన్ని ఆపేయచ్చు. బట్ సిన్స్ ఈ వరల్డ్ బ్యాంక్ ట్రీటీ అయింది, మనము ఇంటర్నేషనల్ లెజిస్లేషన్స్ అన్నీ ఫాలో అయ్యే మెంబర్స్ కాబట్టి, రైట్? ఆర్టికల్ 51 ఏంటి? ఇంకెళ్ళదు కదా, ఫండమెంటల్ డ్యూటీస్. ఆర్టికల్ 51 ఈజ్ అబౌట్ ఫండమెంటల్ డ్యూటీస్. 51లోని 51(h) క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఇండియా విల్ బీ డిపిఎస్పీస్లోని 51 ఇండియా విల్ బీ అబైడింగ్
బై ఆల్ ఇంటర్నేషనల్ లాస్. ఇంటర్నేషనల్ ట్రీటీస్ అన్నీ అబైడ్ అవుతాము అని చెప్పి మనం రాసాం. సో ఆబ్వియస్లీ విల్ బి అబైడింగ్ బై దిస్. నౌ దీని ప్రకారం వీనికి వచ్చింది. బట్ సిన్స్ దే ఆర్ గోయింగ్ టువర్డ్ ఫ్రమ్ ఇండియా, ఈ రివర్స్ని, ఈ 3 రివర్స్ని కావాలంటే మనము మినిమల్ పర్పసెస్కి యూస్ చేయొచ్చు. ఎలా అంటే ఫర్ అగ్రికల్చర్, ఫర్ డొమెస్టిక్ పర్పసెస్. బట్ వీ కెనాట్ కన్స్ట్రక్ట్ డ్యామ్స్ ఆన్ ఇట్. వీ కెన్ కన్స్ట్రక్ట్ రన్ ఆఫ్ ద రివర్ ప్రాజెక్ట్స్, రన్ ఆఫ్ ద రివర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్. నార్మల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, నార్మల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఎలా అంటే ఇప్పుడు పుష్ప మూవీలోని పెద్ద పెద్ద డ్యామ్స్ కట్టి వాటర్ని ఆపుతారు చూడండి, అలా కాకుండా జస్ట్ ఫ్లోలో వెళ్ళి మధ్యలో టర్బైన్స్ పెడతారు, దాని నుండి ఎంత ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయితే అంత. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ రన్ ఆఫ్ ద రివర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్. ఇండియా అవి మెయింటైన్ చేయొచ్చు దీంట్లోనే. ఈ 3 వీటిల్లోని ఇండియాకి కంప్లీట్ పవర్. ఓవరాల్ ఇఫ్ ఈ లుక్ ఎట్ ద డేటా, ఇట్ షోస్ దట్ 80 ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ని కలిపితే 80% ఆఫ్ ది వాటర్ ఈజ్ అలోకేటెడ్ టు పాకిస్తాన్, 20% ఆఫ్ ద వాటర్ ఈజ్ అలోకేటెడ్ టు ఇండియా. నా ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేస్తే పాకిస్తాన్కి చాలా పెద్ద దెబ్బే కదా, అవునా కదా? సో ఇండియా వాంట్ టు కార్నర్ ఇట్ ఇన్ దిస్ సినారియో. నా వన్ మోర్ థింగ్ హియర్ ఈజ్ దాట్, ఓకే, 1960 అంటే ఇప్పుడు దాకా చాలా ఇష్యూస్ ఉండొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా ప్లాన్డ్ రివర్ కాల్డ్ ఏ ప్రాజెక్ట్ కాల్డ్ కిషన్ గంగా ప్రాజెక్ట్ ఇన్ బిఎస్ రివర్ మీద. నా దానికి పాకిస్తాన్ ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఎలా అంటే in this water treaty only we already had some 3-tier mechanism. ఈ ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా పర్మనెంట్ ఇండస్ కమిషన్ PIC అనేది ఒకటి క్రియేట్ చేశారు. ఇఫ్ ఎనీ ఆఫ్ ద పార్టీ హ్యాస్ ఎ ప్రాబ్లమ్, వీ కెన్ గో అండ్ కంప్లైంట్ టు దట్ పర్మనెంట్ ఇండస్ కమిషన్. ఓకే, ఒకవేళ అది కూడా అక్కడ కూడా మనం సాల్వ్ అవ్వలేదు. పర్మనెంట్ ఇండస్ కమిషన్ అంటే ఒకవేళ ఏమైనా గొడవలు అయితే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆస్క్ మీ డైరెక్ట్లీ, నాట్ అన్ ఇష్యూ. అర్థమవుతుందా? ఇప్పటిదాకా అర్థమైందంతా? అర్థమైంది కదా? నా ఈ 3-tier మెకానిజం ఏంటి అంటే, ఫస్ట్ ఇఫ్ ఎనీ కంట్రీ హ్యాస్ అన్ ఇష్యూ, ఇట్ విల్ ఫస్ట్ గో టు దట్ పర్మనెంట్ ఇండస్ కమిషన్. దెన్ అందులోని కూడా సాల్వ్ అవ్వకపోతే వరల్డ్ బ్యాంక్ విల్ బి అపాయింటింగ్ వన్ న్యూట్రల్ ఎక్స్పర్ట్. వరల్డ్ బ్యాంక్ అపాయింటెడ్ న్యూట్రల్ ఎక్స్పర్ట్. వీళ్ళు ఒక జడ్జ్మెంట్ ఇస్తారు. వీళ్ళది కూడా నచ్చలేదనుకోండి, ఫైనల్లీ వీల్ బి గోయింగ్ టు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. ఇది ప్రాసెస్. నౌ పాకిస్తాన్ హ్యాడ్ ప్లాన్ టు గో టు దిస్ న్యూట్రల్ ఎక్స్పర్ట్. పర్మనెంట్ ఇండస్ కమిషన్లో ఒప్పుకోకపోతే ప్లాన్ టు గో టు దిస్ న్యూట్రల్ ఎక్స్పర్ట్ ఆ కిషన్ గంగా ప్రాజెక్ట్ని ఆపడానికి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము ఓన్లీ అందులోని ఇదేంటిది అగ్రికల్చర్ పర్పసెస్ కోసమే వాడాలని చెప్తున్నాము, కానీ మీరు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అని చెప్పి పాకిస్తాన్ చెప్తుంది. దట్ ఈస్ దేర్ అలిగేషన్. నా ఇప్పుడు మొత్తానికి పోయిందనుకోండి నిన్న దాంతోనే. రైట్, దీస్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ టు నో అబౌట్ in this water treaty. And one more thing, there is one more clause mentioned in this water treaty enti ante, every year the annually at least once they have to meet. ఈ పర్మనెంట్ ఇండస్ కమిషన్ మీటింగ్ అయ్యి అంతా మంచిగా జరుగుతుందా లేదా చూసుకోవాలి. అప్ టు నౌ ఇట్ ఈస్ రిలేటివ్లీ గుడ్. మరీ బయటకు వచ్చేసి అంత ఏం జరగలేదు. నౌ దిస్ ఈజ్ ఓకే. వాట్ వుడ్ బి ద అవుట్కమ్? ప్రాబ్లం ఏంటి అంటే, we have one more dragon nearby us, చైనా. రైట్, మనం ఎలా అప్పర్ రైపీరియనో మనకి చైనా అప్పర్ రైపీరియన్. బ్రహ్మపుత్ర ఎక్కడ వస్తుంది? రైట్. సో మెనీ రివర్స్ ఆర్ మన నార్త్ ఈస్ట్ మొత్తాన్ని ఇబ్బంది పెట్టేలాంటి డ్యామ్ కూడా వాళ్ళు కడుతున్నారు. వరల్డ్స్ లార్జెస్ట్ డ్యామ్. రైట్. సో ఇప్పుడు ఇది ఎలా చేస్తే హైడ్రో డిప్లొమసీ కాస్త ఈ హైడ్రో వార్స్కి వెళ్ళిపోవచ్చు. పాకిస్తాన్ మన చైనా టైఅప్ అయ్యి మనకి బ్లాకేజ్లా చేసుకొని రావచ్చు. సో ఫ్రమ్ నౌ ఎవ్రీ స్టెప్ షుడ్ బీ ఇన్ అన్ హైలీ డిప్లొమాటిక్ మేనర్. ప్రస్తుతానికైతే ఇంత జరిగింది. లెట్ ద థింగ్స్ గెట్ ఫినిష్డ్, అప్పుడు మనకు అర్థం అవుద్ది. ఇండస్ వాటర్ ట్రీటీ గురించి అయితే దీనికి మించి మనం తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. అండ్ ఫర్ మెయిన్స్ ఆన్సర్ దీని గురించి రావాలి అంటే దే విల్ బి ఆస్కింగ్ అబౌట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వాటర్ ట్రీటీ. దెన్ దీనివల్ల ఏమి అవుట్కమ్స్ వస్తాయి, ఏంటి ప్రాబ్లము అంటే ఈ చైనా ఇష్యూ. నెక్స్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లోనే ఇండియా ఒక పేరు పోవచ్చు, బికాజ్ మనమే కదా యూనిలేటరల్గా బయటకు వచ్చేసాం. దీస్ టైప్ ఆఫ్ థింగ్స్. నెక్స్ట్, హీట్ వేవ్ అలర్ట్ ఫర్ సెవరల్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ. ఫస్ట్ పేజ్ ఉంది, హీట్ వేవ్ అలర్ట్ ఫర్ సెవరల్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ. మనకు అదంతా అవసరం లేదు, కానీ దేర్ ఈస్ ఎ కీవర్డ్ కాల్డ్ హీట్ వేవ్. వీ హ్యావ్ ఇన్ GS3 a subject called disaster management.
in the disaster management, every year there will be one 10 marker and one 15 marker or else one 15 marker. జనరల్గా క్వశ్చన్ నెంబర్ 8 ఆర్ క్వశ్చన్ నెంబర్ 18లో వస్తాయి. ఓకే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వస్తే మీకు అర్థం అవుద్ది. అబౌట్ హీట్ వేవ్ నా ఏదో ఒక డిజాస్టర్ గురించి వస్తుంది. జనరల్లీ దే విల్ బి ఆస్కింగ్ క్వశ్చన్స్ అబౌట్ ల్యాండ్ స్లైడ్స్, సైక్లోన్స్, ఇదంతా డిజాస్టర్. ఈ హీట్ వేవ్స్, సైక్లోన్స్, వాల్కనోస్ ఇవన్నీ డిజాస్టర్స్ కదా. నా మేనేజ్మెంట్ అంటే ఐదర్ టు స్టాప్ ద డిజాస్టర్ ఫ్రమ్ హ్యాపెనింగ్ or else after the commencement of the disaster we have to try to reduce the losses. Officially we have Disaster Management Act 2005. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 అనేది ఇండియాలోని డిజాస్టర్స్ మొత్తాన్ని హ్యాండిల్ చేస్తుంది. అండర్ దిస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 మీకు ఇప్పుడు ఆల్రెడీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి కావాల్సింది ఇక్కడ ఉన్న న్యూస్, కాకపోతే దీనికి బ్యాక్గ్రౌండ్ లింకేజ్ అనేది మనకు తెలియాలి. ఇండస్ వాటర్ ట్రీటీ గురించి ఎక్కడ ఇదేం రాయడు కదా, రైట్? దీని బ్యాక్గ్రౌండ్ లింకేజ్ ఏంటో మనకి ఎగ్జామ్కి ఏది యూజ్ అది తెలుసుకోవాలి. నౌ విత్ రెస్పెక్ట్ టు హీట్ వేవ్ ఆల్సో, హీట్ వేవ్ ఈజ్ నాట్, మీకు నెక్స్ట్ క్లాస్ ఉందా? 10 more minutes. హీట్ వేవ్ ఈజ్ నాట్ ఏ డిజాస్టర్ నోటిఫైడ్ అండర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్. హీట్ వేవ్ అనేది న్యాచురల్ డిజాస్టర్ కింద కన్సిడర్ చేస్తారు, కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 కింద అదేమి నోటిఫైడ్ డిజాస్టర్ కాదు. జస్ట్ వీ హ్యావ్ సమ్ గైడ్ లైన్స్. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి వీ హ్యావ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నేషనల్ లెవెల్లో. ఇన్ స్టేట్ లెవెల్ వీ హ్యావ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఇన్ డిస్ట్రిక్ట్ లెవెల్ వీ హ్యావ్ డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. మీరు పాలిటీలో చదివేటప్పుడు స్టాట్యూటరీ బాడీస్, కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని చదువుతారు, అందులో ఇది వస్తాయి మీకు మళ్ళీ. నౌ NDMA ఈజ్ హెడెడ్ బై హానరబుల్ ప్రైమ్ మినిస్టర్. SDMA ఈజ్ హెడెడ్ బై హానరబుల్ చీఫ్ మినిస్టర్. DDMA ఈజ్ హెడెడ్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్. మీరు ఏదైతే అవుదాం అనుకుంటున్నారో అది డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఓకే, సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఇన్ హ్యాండ్లింగ్ డిజాస్టర్స్ ఇన్ ద కంట్రీ. నా ఇప్పుడు హీట్ వేవ్ అలర్ట్ అనేది ఇచ్చారు అని అంటున్నారు కదా, మరి అంటే ఏదైనా ఉందా దానికి? హీట్ ఎలా హీట్ పెరిగితే హీట్ వేవ్ ఇవ్వాలి అని? ఎస్, జనరల్లీ దేర్ ఆర్ గైడ్ లైన్స్. ఏంటి అంటే, ఇఫ్ యాక్చువల్ మ్యాక్సిమం టెంపరేచర్ క్రాసెస్ 45 degrees ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ హీట్ వేవ్. ప్లెయిన్స్లోనైతే ఒకలాగా, హిల్స్లో అయితే ఒకలాగా. లేదు మ్యాక్సిమం టెంపరేచర్ కాకుండా జనరల్గా ఉండే టెంపరేచర్ కన్నా 4.5 degrees to 6 degrees టెంపరేచర్ పెరిగితే దట్ ఈజ్ హీట్ వేవ్ ఇన్ ప్లెయిన్ ఏరియాస్. అండ్ ఒకవేళ టెంపరేచర్ 6 degrees కన్నా ఎక్కువ పెరిగితే సివియర్ హీట్ వేవ్. మీరు నెక్స్ట్ సమ్మర్ సీజన్ కాబట్టి వస్తాయండి ఇంకా అవన్నీను, హీట్ వేవ్, సివియర్ హీట్ వేవ్ అని. జనరల్గా కన్సిడరింగ్ ది నార్మల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్, దానికన్నా ఇఫ్ 4.5 to 6 degrees గ్రోత్ ఉంటే టెంపరేచర్లోని దట్ ఈస్ హీట్ వేవ్. గ్రేటర్ దాన్ 6 degrees అయితే సివియర్ హీట్ వేవ్. ఓకే, రైట్. నెక్స్ట్, సారీ, హియర్ ఇన్ దిస్ ఆర్టికల్ దే హ్యాడ్ మెన్షన్ అబౌట్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. క్యాబినెట్ కమిటీస్ అయిందా మీకు క్లాస్లో? సేమ్ పేజ్. ఇన్ దిస్ ట్రీటీ విత్ పాక్ పుట్ ఆన్ హోల్డ్. సి ఈ పేజీలోనే. Now see, who can take the decision of blocking this Indus water treaty? There should be some high level authority. ఇండియాలోని క్యాబినెట్ కదా రిలేటివ్గా హై లెవెల్. నా క్యాబినెట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎంతమంది ఉంటారు జనరల్గా? 15% ఆఫ్ లోక్సభ టోటల్ ఎంపీస్. ఓకే, సో అరౌండ్ 75-80 అనుకోండి. ప్రతిసారి 80 members కలవగలరా? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, రైట్? సో వాట్ వీ హ్యాడ్ డన్ ఈస్ దట్ వీ హ్యాడ్ డెలిగేషన్ ఆఫ్ వర్క్ చేసి వీ హ్యాడ్ ఫార్మ్డ్ స్మాల్ గ్రూప్స్ టు ఇంప్లిమెంట్ మేజర్ వర్క్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రోత్ గురించి మాట్లాడాలి. మొత్తం 80 members అందరూ వచ్చి కలవలేరు. మొత్తం అందరూ ఉంటే వాళ్ళని మనము కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటాం. ఇంపార్టెంట్ అమాంగ్ దోస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ క్యాబినెట్ మినిస్టర్స్. నౌ ఈ క్యాబినెట్ మినిస్టర్స్ కూడా దేర్ విల్ బి 15 to 20 members. ఆబ్వియస్లీ అంతమంది ఉండేటప్పుడు కేఓస్ అనేది ఉంటుంది. ఇట్ విల్ బి రిలేటివ్లీ టేకింగ్ టైమ్ టు టేక్ డెసిషన్స్. సో వాట్ వీ హ్యాడ్ డన్, వీ హ్యాడ్ ఫార్మ్డ్ 8 క్యాబినెట్ కమిటీస్. అంటే ఈ క్యాబినెట్ మినిస్టర్స్లోనే కొంతమందిని గ్రూప్ కింద ఫామ్ చేసాం, జస్ట్ ఓన్లీ ఫర్ బెటర్ ఫంక్షనింగ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అందులో ఒక క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ.
we have cabinet committee on security, we have cabinet committee on accommodation, appointments committee of the cabinet committee on parliamentary affairs, ఇలాగా 8 committees అనే ఉన్నాయి. ఐడియా ఉందా? అయిందా ఇది క్లాస్లోనే? ఓకే, గుడ్. నా ఈ క్యాబినెట్ కమిటీస్ ఈరోజు అయిందా? ఈ క్యాబినెట్ కమిటీకి ఎవరు హెడ్ ఉంటారు? అన్నిటికీ ప్రైమ్ మినిస్టర్నా? See, generally, currently for 6 cabinet committees, Prime Minister is the chairman. If at all a Prime Minister is there in that cabinet committee, he will inadvertently becomes the chairman. ఒకవేళ అతను లేకపోతే he will be appointing one person as the chairman. For example, cabinet committee on accommodation ki home minister chairman, parliamentary affairs, parliamentary defense minister, right? So ఇలాగే 8 ఉన్నాయి, అందులో 6 సీట్లకి ప్రైమ్ మినిస్టర్. నౌ ఈజ్ ఇట్ దిస్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ క్యాబినెట్ కమిటీస్ అనేది? క్యాబినెట్ కమిటీస్ అనేది కాన్స్టిట్యూషన్లో ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఓకే, జస్ట్ దోస్ ఆర్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ థింగ్స్. ఇప్పుడు కావాలంటే ఇప్పుడే తీసేయచ్చు, ఇంకొక 10 కావాలంటే ఇప్పుడే సృష్టించవచ్చు, కంప్లీట్లీ విత్ ద విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. ఓకే, అది. యూ కెన్ లీవ్ రీజనల్ న్యూస్ వదిలేయచ్చు, ఎందుకంటే తెలంగాణ వాళ్ళు కాదు కదా పేపర్ సెట్ చేసేది. ఢిల్లీ మీకు రీజనల్ న్యూస్ కావాలి అంటే ఢిల్లీ పేపర్ డౌన్లోడ్ చేసుకొని ఢిల్లీలోని మెయిన్ థింగ్స్ చూడండి కావాలంటే, బట్ అది కూడా అవసరం లేదు. గో టు పేజ్ నెంబర్ 6, తెలంగాణ. నౌ దెర్ ఈస్ మెన్షనింగ్ అబౌట్ ఎ వర్డ్ కాల్డ్ భూభారతి. భూభారతి ఇన్ మోర్ మండల్స్ ఫ్రమ్ మే. మనకి అదంతా అవసరం లేదు, కానీ దిస్ ఈజ్ ఎన్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఇన్ డిజిటలైజేషన్. మనకి గవర్నెన్స్, ఈ గవర్నెన్స్ అనేది మనకు ఉంటుంది. ఇన్ GS2 విల్ బీ హ్యావింగ్ ఏ టాపిక్ కాల్డ్ ఈ గవర్నెన్స్ ఇన్ ద సిలబస్. దాంట్లోని ఎగ్జాంపుల్ కింద ఈ భూభారతి అనేది రాయొచ్చు. నౌ వాట్ ఈస్ దిస్ భూభారతి? దిస్ ఈజ్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అప్లికేషన్. అంటే దిస్ విల్ బీ హ్యావింగ్, మీకు ఇప్పుడు తెలంగాణలో ముందు ధరణి అనేది ఉండేది, ఆంధ్రాలోని మీ భూమి అనేది ఉండేది. నౌ అందులో ఏంటి, విల్ బీ హ్యావింగ్ డిజిటల్ డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ద ల్యాండ్ హోల్డర్స్. సో దీనివల్ల ఎప్పుడైతే డిజిటల్గా ఉందో, మనకి ఆల్రెడీ ఇండియాలోని ల్యాండ్ టైటిలింగ్ ఇష్యూ అనేది, భూమి గొడవలు చాలా ఎక్కువ ఉంటాయి కదా. ఎప్పుడైతే డిజిటల్ చేసి ఇతనే ఓనర్ అని మనం ఎస్టాబ్లిష్ చేస్తామో గొడవలు పడడానికి ఆస్కారం తగ్గిపోద్ది కదా. సో దట్ ఈస్ ద రీజన్. సో ఈ గవర్నెన్స్కి వన్ ఆఫ్ ద గుడ్ ఎగ్జాంపుల్ భూభారతి. నెక్స్ట్, పోలింగ్ పీస్ఫుల్ ఫర్ లోకల్ బాడీ MLC ఎలక్షన్ ఇన్ సిటీ. నా లెజిస్లేచర్ ఇంకా మీకు అవ్వలేదు అంటున్నారు కాబట్టి యూ విల్ బీ గెట్టింగ్ అబౌట్ MLCs అయినప్పుడు ద థింగ్ యూ నీడ్ టు లెర్న్ ఈస్ దట్ వాట్ ఈస్ దిస్ MLCs అంటే ఎవరు. దేర్ ఆర్ మొత్తం అన్ని స్టేట్స్లో ఇండియాలో MLCs లేరు. 6 states, ఓన్లీ 6 states మీకు అవుతుంది. బట్ యాపిల్ ల్యాప్టాప్ని ఏమంటారు? మ్యాక్బుక్ కదా. ఈ 6 స్టేట్స్లోనే ఉంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఉత్తరప్రదేశ్ అండ్ కర్ణాటక. ఓకే, ఈ 6 స్టేట్స్లోని వీ హ్యావ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్. లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఆర్ సెకండ్ హౌసెస్ ఇన్ ద స్టేట్. ఇందులో ఉండే రిప్రజెంటేటివ్స్ని విల్ బీ కాలింగ్ యాజ్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్. రైట్ నౌ ఇక్కడ దేర్ విల్ బీ నామినేషన్ ఇన్ దిస్. ఇంకా అవ్వలేదు కదా మీకు, ఇది అయ్యేటప్పుడు తెలుస్తుంది అండి, ఇప్పుడు నేను చెప్పడం యూజ్లెస్ అయినా. జనరల్గా ఈ MLAs మనం ఓటేస్తే గెలుస్తారు. ఇందులోనైతే కొంతమందికి డైరెక్ట్గా ఓన్లీ టీచర్స్ ఓటేస్తారు, కొంతమందికి గ్రాడ్యుయేట్స్ ఓటేస్తారు, కొంతమందికి లోకల్ బాడీస్ ఓటేస్తారు, కొంతమందికి గవర్నర్ నామినేట్ చేస్తాడు. ఓకే, విల్ బీ లెర్నింగ్ మోర్ డీటెయిల్స్ ఇన్ ద క్లాస్. ఓకే, నెక్స్ట్ పేజ్ నెంబర్ 7. SFIO accuses Kerala CM's daughter of siphoning off 2.78 crore from firm. అక్కడ ఉన్న కరప్షన్ మనకు అదంతా అవసరం, కానీ అక్కడ న్యూస్ ఏంటి అంటే యూ మైట్ బి నోయింగ్ కేరళ చీఫ్ మినిస్టర్ పినరాయి విజయన్ సార్. నౌ హానరబుల్ పినరాయి, అలిగేషన్ ఈస్ దట్ నేను ఎస్టాబ్లిష్ చేయట్లేదు. అక్కడ అలిగేషన్ ఏంటి అంటే పినరాయి విజయన్ సార్స్ డాటర్ హ్యాడ్ కమిటెడ్ ఫినాన్షియల్ ఫ్రాడ్ అని చెప్పి వాళ్ళు అలిగేషన్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? SFIO. నౌ యూ నీడ్ టు నో అబౌట్ దట్ SFIO. SFIO ఫుల్ ఫామ్ ఏంటి అంటే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్. దిస్ ఈజ్ ఎ స్టాట్యూటరీ బాడీ. స్టాట్యూటరీ బాడీ అంటే
కాన్స్టిట్యూషనల్, నాన్ కాన్స్టిట్యూషనల్, స్టాట్యూటరీ డిఫరెన్స్ తెలుసా? తెలుసు కదా, తెలియదంటే చెప్తాను అందుకు. See, now generally we for better functioning we will be creating some bodies, right? Now ఆ బాడీస్ని మనం ఎలా డివైడ్ చేయొచ్చు అంటే కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్. ఇఫ్ దోస్ బాడీస్ హ్యావ్ బీన్ ఫార్మ్డ్ by the Constitution of India, we will be calling them as constitutional bodies. For example, National Commission for Scheduled Caste, National Commission for Scheduled Tribes, Election Commission of India, CAG, Finance Commission, ఇవన్నీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్స్ కమిషన్ ఆర్టికల్ 280 ద్వారా ఫామ్ అయింది, ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ 324 ద్వారా ఫామ్ అయింది. ఇఫ్ దెర్ ఈస్ స్పెసిఫిక్ ఆర్టికల్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ క్రియేటింగ్ దట్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కాన్స్టిట్యూషనల్ బాడీ. నౌ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయనివి క్రియేట్ అయితే అవి నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఇవి 2 types. ఇఫ్ కాన్స్టిట్యూషన్లో అయితే లేదు, బట్ ఇఫ్ దే హ్యావ్ బీన్ క్రియేటెడ్ బై పార్లమెంట్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్లోనే డిస్కషన్ పెట్టి లెజిస్లేచర్లోని చట్టం పాస్ చేస్తే, ఇఫ్ దే ఆర్ మేకింగ్ ఎ బిల్ ఫర్ దట్ ఫార్మేషన్ అండ్ దే ఆర్ క్రియేటింగ్ దట్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టాట్యూటరీ బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సిఐసి చీఫ్ ఆర్టీఐ యాక్ట్ ద్వారా చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది ఫామ్ అయింది. సిబిఐ ఈజ్ నాట్ ఎన్ స్టాట్యూటరీ బాడీ యాక్చువల్లీ. స్టాట్యూటరీ బాడీ, నాన్ స్టాట్యూటరీ బాడీస్ ఆర్ ఎగ్జిక్యూటివ్ బాడీస్. ఈ ఎగ్జిక్యూటివ్ బాడీస్ ఏంటి అంటే కాన్స్టిట్యూషన్లోనే లేవు, స్టాట్యూటరీగా కూడా లేదు, జస్ట్ ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ద్వారా ఫామ్ అవుతుంది. మీన్స్ జస్ట్ క్యాబినెట్ ఆర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విల్ బి సిట్టింగ్, దే విల్ బి సైనింగ్, ఇంకేమీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ దట్ మేనర్, నీతి ఆయోగ్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ దట్ మేనర్. ఈ ఎస్ఎఫ్ఐఓ అనేది స్టాట్యూటరీ బాడీ బికాస్ దిస్ ఈజ్ ఫార్మ్డ్ అండర్ కంపెనీస్ యాక్ట్ 2013. ఇప్పుడు ఒకటి స్టాట్యూటరీ అంటామంటే దానికి సపోర్ట్ చేస్తే ఒక చట్టం ఉండాలి కదా, రైట్? హియర్ ది సపోర్టింగ్ యాక్ట్ ఈజ్ కంపెనీస్ యాక్ట్ 2013. ఓకే, Indian astronomers throw light on curious case of missing dark matter in the distant galaxy. See, this is very much important for our exam. అయితే మీరు ఇప్పుడు కరెంట్లీ ఉన్న మీరు పొజిషన్కి డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ అనేది కొంచెం తెలియకపోవచ్చు, అది చెప్పడానికి కొంచెం మీకు బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ తెలియాలి. మేజర్గా చెప్పాలి అంటే ఆర్ యూనివర్స్ మీరు ఏదైతే చూస్తున్నారో, ఇన్ దిస్ యూనివర్స్ దెర్ ఈస్ బోత్ విజిబుల్ పార్ట్ and invisible part. All the things which we can see, sun, earth, moon, ఏదైనా సరే, all those contribute only 5%. 95% invisible. In this 95%, 27% is dark matter, 65% is dark energy, 68% is dark energy. ఈ డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్ ఏం చేస్తున్నాయంటే యూనివర్స్ ఎక్స్పాండ్ అయ్యేలా చేస్తున్నాయి. మనము ఏంటది, మీరు ఎక్స్పాండింగ్ యూనివర్స్ అనేది మీరు ఎన్సీఆర్టీలో చూసుంటారు, జాగ్రఫీ క్లాస్ అయినప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. మీ ప్రస్తుతానికి మీరే అర్థం చేసుకోవాలంటే ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ యూనివర్స్ అండ్ ది కంటిన్యూషన్ ఆఫ్ యూనివర్స్ హ్యాస్ రిలేషన్ విత్ దిస్ డార్క్ మ్యాటర్ అండ్ డార్క్ ఎనర్జీ. ఓకే, అక్కడ వరకు అయితే తెలుసుకోండి ప్రస్తుతానికి. ఆల్ దీస్ ఎడిటోరియల్స్ ఆర్ కంప్లీట్లీ రిలేటెడ్ టు పెహల్గామ్. పేజ్ నెంబర్ 9, ట్రాన్స్సెప్టిక్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఇన్కోహరెంట్. నౌ అదేంటి అంటే యూకే సుప్రీంకోర్ట్ హ్యాస్ రూల్డ్ దట్ ఈక్వాలిటీ యాక్ట్, యూకేలో ఏం జరిగిందో మనకు అవసరం లేదు. అయితే యూకేలోని సుప్రీంకోర్టు వాళ్ళ యొక్క ఈక్వాలిటీ యాక్ట్ 2010 గురించి ఒక జడ్జిమెంట్ అనేది ఇచ్చింది. నౌ అదేంటి అంటే అక్కడ ఉండే ట్రాన్స్జెండర్స్కి రైట్స్ గురించి. సో అది న్యూస్లో ఉంది కాబట్టి జస్ట్ వీ నీడ్ టు నో అబౌట్ ది ట్రాన్స్జెండర్స్ రైట్స్ ఇన్ ఆర్ కంట్రీ. In our country, transgenders will be getting powers from a law called Transgenders Protection Act 2019. Transgenders Protection Act 2019 ద్వారా వస్తారంటే LGBTQI+ వాళ్ళందరికీ కూడా ఈ ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ద్వారా వాళ్ళకి రైట్స్ అనేవి వస్తున్నాయి. మీన్స్ దే ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ థర్డ్ జెండర్. ఒకప్పుడు ఇఫ్ యూ సీ ఇన్ ఎనీ అప్లికేషన్ కాలమ్స్ ఏదైనా సరే జస్ట్ మేల్ ఫీమేల్ అనేది ఉండేది, ఇప్పుడు మేల్ ఫీమేల్ అదర్ అనేది కూడా ఉంది. వీ వాంట్ టు గివ్ దెమ్ ఎ లైఫ్ ఆఫ్ డిగ్నిటీ బికాజ్ దే హ్యాడింట్ డన్ ఎనీ మిస్టేక్. దేవుడు చేసిన తప్పో ఇంక కాలం చేసిన తప్పో దే హ్యాడ్ బార్న్ లైక్ దట్, అంతే కదా. సో వాళ్ళని పుట్టినప్పటి నుండి ప్రతిరోజు పనిష్మెంట్ చేసే హక్కు మనకి లేదు.
That's why Supreme Court clearly told that they have right to life under Article 21 and right to dignity also under Article 21. అందుకని వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి నెంబర్ ఆఫ్ కేసెస్లోని సుప్రీంకోర్టు చెప్పింది దట్ దానికోసమనే ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 కూడా మనం చేసాం. ఓకే, grounded Dhruv helicopters resume flying in Anantnag, page number 10. Now see this in prelims, mains ke idantha avasaram ledhu gaani in prelims we will be having questions from defense. Prelims science and technology lo we have space technology, defense technology, biotechnology, అలాగే నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి. అందులోనే వన్ ఆఫ్ ద టాపిక్ డిఫెన్స్ టెక్నాలజీ. ఇన్ దట్ దే కెన్ ఆస్క్ డైరెక్ట్లీ అబౌట్ ఏమైనా మనం యూస్ చేసే మిజైల్స్, మనం యూస్ చేసే డిఫెన్స్ ఎక్విప్మెంట్స్. హియర్ ఈ ధ్రువ్ అంటే ఏంటి అని డైరెక్ట్గా అడగచ్చు. ధ్రువ్ ఈజ్ నథింగ్ బట్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ఆఫ్ ఇండియా. అంటే మనం వాడే హెలికాప్టర్స్ పేరు ధ్రువ్. ఓకే, అంతే. నెక్స్ట్ సో ట్రై టు రీడ్ ఐఆర్ పేజ్ అండ్ ఎకానమీ పేజ్ ఎవ్రీడే. ఏ ఆప్షనల్స్ అందరూ? ఆంథ్రో, మోస్ట్లీ ఆంథ్రో. ఎనీ స్టూడెంట్స్ అదర్ దాన్ ఆంథ్రో? ఏంటి? సోషియాలజీ, పిఎస్ఐఆర్, మీరు మ్యాథమెటిక్స్. గుడ్. మీది ఇంగ్లీష్ లిటరేచర్. ఓకే, ఫైన్. జాయిన్ అయ్యారా ఎక్కడైనా మ్యాథ్స్, ఇంగ్లీష్? ఐఎంఎస్ వెంకన్న సార్. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్ లిటరేచర్. ఓకే, మీరు ఒకళ్ళు జాయిన్ అయిపోయారు కదా, జాయిన్ అవ్వాలంటే ఇప్పుడే జాయిన్ అయిపోండి, అది మళ్ళీ 7-8 months పడుతుంది. యా, ఓకే. నౌ ఎకానమీ పేజ్. Who is that standing over there? Sanjay Malhotra. RBI governor. Okay, recently appointed in RBI governor. Before we used to have Shaktikanta Das, Sanjay Malhotra had taken his place. Okay. Now what he is telling, domestic demand will cushion impact of external headwinds. మీకు ఇంకా ఎకానమీ అవ్వలేదు, అయితే ఎకానమీ అయితే ఏ కంట్రీ యొక్క గ్రోత్ అయినా సరే విల్ బి మెజరింగ్ యూజింగ్ ఎ వర్డ్ కాల్డ్ జీడిపి. ఎన్సిఆర్టీ వరకు అయిందని అనుకుంటున్నా. యూ మైట్ హ్యావ్ హర్డ్ అబౌట్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఈ జీడిపి క్యాల్కులేషన్లో దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ మెథడ్స్. వన్ ఆఫ్ ద మెథడ్ ఈజ్ C+I+G+X. మీరు ఎన్సిఆర్టీలో చదువుతారు, క్లాసెస్లో చదువుతారు, కంగారు పడకండి. నా అంటే ఒక కంట్రీ యొక్క గ్రోత్ వెళ్ళాలి అంటే ఈ 4 ద్వారా జరుగుతుందని. సి మీన్స్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్, ఎక్స్పోర్ట్స్ మైనస్ ఎక్స్పోర్ట్స్ ప్లస్ ఇంపోర్ట్స్. నా C+I+G+X మైనస్ ఇంపోర్ట్స్. నా ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడు అంటే మనకి ఎక్స్పోర్ట్ మార్కెట్ వల్ల ప్రాబ్లం ఉంది ఇప్పుడు, అంతే కదా, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ కేఓస్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు ఇది తగ్గేటప్పుడు మన జీడిపి పెరగాలి అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే ఏదైతే డొమెస్టిక్ డిమాండ్ ఉందో దాన్ని అది పెరిగితే మనం హ్యాండిల్ చేసుకోవచ్చు మన గ్రోత్ అని ఆయన చెప్తున్నాడు. ఓకే, డొమెస్టిక్ డిమాండ్ విల్ కుషన్ ఇంపాక్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ హెడ్విండ్స్. ఓకే, నౌ వైల్ యూఆర్ గోయింగ్ ఫర్ ఎకానమీ యూ విల్ బి లర్నింగ్ అబౌట్ ఇన్ఫ్లేషన్, జీడిపి మెథడాలజీస్ అన్నీ. అప్పుడు వరకు నెక్స్ట్, వరల్డ్ బ్యాంక్ లోవర్స్ ఇండియాస్ ఫినాన్షియల్ ఇయర్ 26 గ్రోత్ ఫోర్కాస్ట్ టు 6.3%. వాళ్ళు ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ ఇయర్ మన గ్రోత్ 6.3% వరకే ఉండొచ్చు అని చెప్పారు. బికాజ్ ఎర్లియర్ వాళ్ళు ఏం చెప్పారు అంటే 2 months బ్యాక్ 6.7% ఉండొచ్చు అని చెప్పారు. అయితే ఇప్పుడు యూఎస్తోని, ఈ పాకిస్తాన్తోని సినారియో, ట్రంప్ ఇవన్నీ జరగడం వల్ల ఒక 0.4% తగ్గించారు. అంతే, అక్కడ వరకు. సి అండ్ వన్ మోర్ థింగ్, ఈరోజు న్యూస్ పేపర్ వరకు అయితే ఇంతే. వన్ మోర్ థింగ్, ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ ఎనీ, అందరూ ఈరోజు టాపిక్స్ అని రైట్, ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ ఎనీ టాపిక్స్ మీరు అవి రాసుకొని ఉంచండి. ఎవరినైనా అడగాలంటే అప్పుడు అడగండి, నన్ను కానీ విష్ణు సార్ కానీ ఎవరైనా. అండ్ అలాంగ్ విత్ దట్ సే సమ్ స్టాటిక్ టాపిక్స్. మీకు ఇప్పుడు ప్రాబ్లం ఉండొచ్చు, ఆ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఆ ప్రాబ్లం ఇంక ఉండదు. ఇప్పుడు జీడిపి, ఇన్ఫ్లేషన్ ప్రస్తుతానికి మీకు ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ వన్స్ యూ కంప్లీట్ యువర్ నార్మల్ క్లాసెస్ యూ విల్ బి వెరీ మచ్ బెనిఫిషియల్.
ఓకే, థ్యాంక్ యూ.